ఇదే కదా కథానందలహరి, ఇది కమ్మని కథల లాహిరి, కమ్మని కథల లాహిరి, ఇది కమ్మని కథల లోహిరి. పాక ప్రవీణ కథ బిర్రావూరు సురక్ష, సమర్పణ భువనేశ్వరి గోపీనాథ్. ఉన్నత విద్యాశాల ఆనాడు మహా కోలాహలంగా ఉంది. విద్యార్థినులు ఆటల మైదానంలో గుంపులుగా నిలబడి చర్చలు సాగిస్తున్నారు. మైదానంలో ఒకవైపు అమర్చిన రంగస్థలంపై అలంకరణలు సరిచూస్తున్న ఉపాధ్యాయునులు పెద్ద పిల్లలను వాలంటీర్లను పిలిచి ఆహుతులను కూర్చోబెట్టమంటున్నారు. ఆ 7 వార్షికోత్సవం ఎప్పటికన్నా గొప్పగా జరపడానికి కారణం అది వారి రజతోత్సవ సంవత్సరం కావటమే. ప్రతి ఏటా ఒక కొత్త పోటీని ప్రవేశపెట్టి అందరి మన్ననలు అందుకుంటున్న పాఠశాల నిర్వాహకులు ఈ ఏడు మరొక వినూత్నమైన పోటీని ప్రకటించారు. ఆంధ్రదేశపు గర్వకారణమైన అన్ని శుభ సందర్భాలలో, పూజలలో, ఉత్సవాలలో, ప్రయాణాలలో, విహారయాత్రలలో, ఆఖరికి విద్యార్థుల మధ్యాహ్న భోజనాలలో కూడా అగ్రస్థానం వహించే ఒకానొక వంటకం రుచిగా, శుచిగా, కన్నులకింపుగా తయారు చేసి చూపిన వారికి ఆ ఏటి పాక ప్రవీణ బిరుదు, ప్రశంసా పత్రంతో పాటు ఆ ఏటి ఫీజు స్కాలర్షిప్గా ప్రకటించారు నిర్వాహకులు. ఎంతో ఉత్సాహంగా పెద్ద సంఖ్యలో బాలికలు ఆ పోటీలో పాల్గొన్నారు. అందులో అన్ని వంటలలోనూ పులిహోర ప్రథమ స్థానంలో నిలిచింది. అందున అది చేసుకొచ్చిన 40 మందిలో 4 ఎన్నికయ్యి వారి 4 వంటకము ఈనాడు ముఖ్య అతిథిగా వచ్చే ప్రముఖుల సమక్షంలో పరిశీలించబడి మొదటి బహుమతి ఇవ్వబడుతుంది. తక్కిన 3కి ఓదార్పు బహుమతులు ఇవ్వబడతాయి. ఇహ విద్యార్థుల హడావిడి చెప్పాలా? అందరూ మితిమీరిన కోలాహలంతో ఆ క్షణం కోసం ఎదురు చూస్తున్నారు. అందరి చప్పట్ల మధ్య అన్నీ ముగిసి ఆఖరిగా అందరూ ఎదురు చూసిన పాక ప్రవీణ కార్యక్రమం ప్రారంభమైంది. మొదటిది చక్కటి అందమైన పింగాణి గిన్నెలో ఎర్రటి గుడ్డపై 4 వైపులా ఎర్ర గులాబీ రేకులతో అలంకరించి చూడ ముచ్చటగా ఉంది. రెండవది పెద్ద గాజు గిన్నెలో మంచి రంగుతో జీడిపప్పులు, బాదం పప్పులు గుప్పించబడి పెట్టిన వారి హోదాను ప్రతిబింబిస్తున్నట్లుంది. మూడవది ఒక హాట్ ప్యాక్ లో తాలింపుతో, పప్పులతో, మంచి వాసనతో తన ప్రత్యేకతను చాటుకుంటున్నది. 4వదిగా ఉన్న పులిహోర స్టీల్ బేసిన్ లో ఎర్ర మిరపకాయలు, కరివేపాకు మెరుస్తూ, 4 జీడిపప్పులు, పల్లీలు సగం సగం కనబడుతూ, పొడుగ్గా తరిగిన పచ్చిమిరప ముక్కలు అందంగా కనపడుతూ ఉండగా పసిమి రంగుతో మూత తీయగానే ఇంగువ వాసన గుబాళించగా ఆంధ్ర జాతీయతను చాటుతున్నట్లుగా ఉంది. న్యాయ నిర్ణేతలుగా వచ్చిన 3 అతిథులు వాటిని చూసి శభాష్ అనుకున్నారు. మొదటిది ప్రెజెంటేషన్ లో మొదటి మార్కు కొడితే, మరొకటి చూపులకు మార్కులను కొట్టేసింది. మూడవది రుచిలో బాగుంది అనుకుంటుంటే, 4వది అన్నిందాలా బాగుందని అనిపిస్తోంది. జడ్జిలు మొహామొహాలు చూసుకున్నారు. అన్నీ రుచిగా బాగానే ఉన్నాయి, కానీ ఒకటి మాత్రం ఎందుకో కమ్మదనం ఎక్కువగా ఉంది. కారణం ఏమిటో తెలిస్తే ఈ బహుమతి నిర్ణయించవచ్చు. వారిని ఇంటర్వ్యూ చేస్తే విషయం తెలుస్తుందని పోటీదారులు 4 స్టేజ్ మీదకి ఆహ్వానించారు. మొదటి పిల్ల ఒక రాజకీయ నాయకుడి కూతురు. ఆమె సమాధానం ఇది: మా వంట ఆయన 5 స్టార్ హోటల్లో పనిచేసిన వాడు. వండటం మాత్రమే గాక దాన్ని ఎలా అలంకరించాలో కూడా తెలిసినవాడు. అందుకే ఇలా చేయగలిగాను ధీమాగా చెప్పింది. రెండవ విద్యార్థిని ఇలా చెప్పింది: మేము ఇంట్లో వండే అవసరమే లేదు. మాకు 3 హోటళ్లు ఉన్నాయి. అక్కడి నుంచే మాకు భోజనాలు రోజూ వస్తాయి. ఇది కూడా మా హోటల్ నుంచి వచ్చిందే, అందుకే అంత హై స్టాండర్డ్ లో ఉంది అంది గర్వంగా. మూడవది ఒక సినిమా తార కూతురు. ఆమె జవాబు ఇది: మా ఇంట్లో ప్రతిదీ శుభ్రంగా ఉంచుతాం. వండగానే హాట్ ప్యాక్ లో పెట్టి ఫ్రెష్ గానే వడ్డిస్తాం. మార్కెట్లో వచ్చే కొత్త రకాలని వెంటనే వాడి చూస్తాం. నిన్ననే రిలీజ్ అయిన ఒక ఇంటర్నేషనల్ పులిహోర మిక్స్ తోనే
నా పులిహోర తయారు చేయబడింది. దాని ప్రకటనలో మా మమ్మీ ఫోటోనే ఉంటుంది అని చెప్పింది గొప్పగా. కరతాళ ధ్వనులు మిన్నుముట్టాయి. జడ్జీలు అయితే ఈ 4వ ఎంట్రీ స్పెషాలిటీ ఏమిటబ్బా అని మాట్లాడుకుంటున్నారు. నీ వంట ప్రత్యేకత ఏమిటమ్మా? అందరి పులిహోరలో బాగున్నా నీది కమ్మదనంలో బ్రహ్మాండంగా ఉందే, ఏం చేశారేం అని ప్రశ్నించారు. మా నాన్నగారు ఒక ప్రభుత్వ ఉద్యోగి. మాది మధ్యతరగతి కుటుంబం. మా అమ్మ స్వయంగా మా అందరికీ రోజు తనే వండుతుంది. మేము ఆమెకు సహాయం చేస్తాం. మాది సాంప్రదాయక కుటుంబం అండి, కనుక నెలలో 3 రోజులు మేము వంట చేస్తాం. అమ్మ వంటింట్లోకి రాకూడదు కదండి. అంచేత నాకు తమ్ముడికి కూడా కొంచెం వంట చేసే ఎక్స్పీరియన్స్ ఉందండి. అమ్మ నేర్పిన వంట, ఆమె కన్సర్న్, ఆప్యాయత, బాధ్యత, ప్రేమ రంగరించి ఆమె సహాయంతోనే ఇది చేశాం సార్. ఇందులో మా అందరి సహకారము ఉంది. అందుకే అది స్పెషల్గా ఉందో ఏమో అన్నది నమ్రతతో. వినేవారంతా అవ్వాకై పందిరంతా చప్పట్లతో దద్దరిల్లిపోయింది. అమ్మా అర్పణ, నీ కుటుంబ సభ్యుల ప్రేమానురాగాలు నిండిన ఈ పులిహోరను, అమ్మ ప్రేమలోని కమ్మదనం నిండిన ఈ వంటకానికి ప్రథమ బహుమతి ప్రకటించి అందరూ ఈ విధంగా బాధ్యతగా తల్లిదండ్రులకు సహాయపడటం, సహకారం అనే మాటకు నిదర్శనంగా నిలవాలని ఆశిస్తూ ఆశీర్వదిస్తూ ఈ పోటీలో పాల్గొన్న అందరినీ అభినందిస్తున్నాం అని ముగించారు. పాక ప్రవీణ కథ, రిజావర్ సురక్ష, సమర్పణ భువనేశ్వరి గోపినాథ్.